హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మేము ముందుకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. ఇది మదర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మిల్క్ సక్కింగ్ చేసే పిల్లలు ఉంటారు కదా, పాలు తాగే పిల్లలు 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పాలు తాగుతూ ఉంటారు. అలాంటి పిల్లలు ఉన్న తల్లులు పాలు బంద్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా వేపాకు పెట్టడం, కలబంద పెట్టడం, అలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ కాకుండా ఈ మెడిసిన్ ఉంది చూసారా, డెనాటోనియం బెంజోయేట్. ఈ మెడిసిన్ వాడండి. ఈ మెడిసిన్ చాలా చేదుగా ఉంటుంది. మనం ఒక్కసారి మెడిసిన్ ఓపెన్ చేసి ఇలా చెస్ట్ నిబ్బుకి పెడితే చాలు, ఒక్కసారికి పాలు బంద్ చేస్తారండి. ఇంకా మళ్ళీ అసలు పాల వైపు చూడరు, మన దగ్గరికి కూడా రారు. అంత చేదుగా ఉంటుంది మెడిసిన్ వచ్చేసి. సో ఇలా హ్యాండ్ నోట్లో పెట్టుకొని ఇలా చేస్తుంటారు కదా, అలాంటి పిల్లల చేతులకు పెడితే కూడా వాళ్ళ అలవాటు కూడా బంద్ చేస్తారు. సో ఈ మెడిసిన్ అయితే అందరూ తెచ్చుకొని వాడండి, డెనాటోనియం బెంజోయేట్.